హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ క్వీన్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి దోశపిండి అండి. మిగిలిపోయిన దోశపిండి ఉంటుంది కదా, దాంతో చేసుకోబోతున్నాం ఇప్పుడు చిట్టి పునుగులు. సో మిగిలిపోతే దాన్ని ఏం చేయలేం కదా. సో ఇది వచ్చేసి ఉప్మా రవ్వ అండి. 1 టేబుల్ స్పూన్ అండ్ 1/2 టేబుల్ స్పూన్స్ ఎక్కువ వేసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ 1.5 టేబుల్ స్పూన్, సేమ్ క్వాంటిటీ. అండ్ ఇది వచ్చేసి మైదా పిండి అండి. ఇలా 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి మైదా పిండి. సో ఇప్పుడు పెరుగు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. చూస్తున్నారుగా, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకుందామండి. ఒకసారి బాగా పెరుగు, పిండి, రవ్వ అంతా కలిసిపోయేలా మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ దోశ పిండిలో ఇవన్నీ వేసేసుకొని పునుగుల కోసం రెడీ చేసుకుంటున్నామండి. చిట్టి చిట్టి బోండాలండి. సో ఇలా కలిపేసుకున్నాక చూడండి, ఈ థిక్నెస్ ఉండాలి బోండా వేసుకునేంత, మరీ ముద్దగా అయిపోకూడదు. సో ఈ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, అది వేసేసుకుందాం. బోండాలుగా చిన్న చిన్న బోండాలుగా వేసేసుకుందాం, చిట్టి చిట్టి పునుగులు. ఇన్స్టెంట్గా ఇది టిఫిన్లోకి తినొచ్చు అండి, ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినొచ్చు అండి. సో చూడండి, ఇలా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు టర్న్ చేసుకుందాం. చూడండి, టర్న్ చేసుకున్నాక ఇలా ఫ్రై అవుతున్నాయి ఆయిల్లో. ఇలా మంచిగా ఫ్రై అవ్వాలండి, బోండా మంచిగా క్రిస్పీగా రావాలి. చూడండి, సో ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి. దోశపిండి మిగిలిపోతూ ఉంటుంది కదా అండి, సో దాన్ని వేస్ట్ చేయలేం కదా. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుంది. అండ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మేము ఎప్పుడు ఇలా మిగిలిపోయిన ఇడ్లీ పిండి కానీ లేకపోతే దోశ పిండి కానీ ఇలానే చేస్తాను నేనైతే. సో చూడండి, ఇన్స్టెంట్గా అయిపోతుంది, చాలా ఈజీగా 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్కి కానీ అండ్ ఈవినింగ్ స్నాక్గా కానీ బాగుంటుంది. సో ఇప్పుడు ఇంకోసారి వేసేసుకుందాం. చూడండి ఎంత బాగా వేయగానే ఫ్రై అవుతుందో చూడండి ఒకసారి, అది ఆయిల్లో పొంగుతుంది మంచిగా. నేను వంట సోడా కూడా వేయలేదు, చూడండి ఒకసారి. చూడండి, మంచిగా ఫ్రై అవుతున్నాయి. సో చూడండి, వేడి వేడి బోండా రెడీ అండి. ఇప్పుడు కారం పొడి వేసేసుకొని తిందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.